నాన్న నాన్న అనే ఈ రెండక్షరాల పదం విలువ ఇప్పుడు మనకు తెలియదు. నాన్న చనిపోయాక తనని శ్మశానానికి తీసుకెళ్లే దారిలో ఒక చోట నాన్న బాడీని నేలపై ఉంచి కొడుకుని తండ్రి చెవిలో నాన్న 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 అని 3 సార్లు పిలవమంటారు. కొడుకు 2 సార్లు బాగానే పిలుస్తాడు, 3వసారి మాట రాదు. గుండెలో బాధ, గొంతులో తెలియని నొప్పి, కళ్ళల్లో నీళ్ళు. ఎందుకంటే ఆ కొడుకు తండ్రితో నాన్న అని పిలిచేది అదే ఆఖరిసారి. ఇంకెప్పుడు వాడు నాన్నతో నాన్న అని అనలేడు. ఆ పిలుపు తనకి జస్ట్ హాఫ్ సెకండ్ మాత్రమే పట్టింది. కానీ ఆ హాఫ్ సెకండ్లో వాడికి మొత్తం కళ్ళ ముందు కనిపించేది మాత్రం మనం స్కూల్లో ఫ్యాన్ కింద కూర్చొని చదువుకోవడం కోసం నాన్న ఎండలో నిలబడి కష్టపడి చేసిన పని కనిపిస్తుంది. మనకి కొద్దిగా జ్వరం వస్తే అల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్కి వెళ్లకుండా మన ఫ్యూచర్ కోసం దాచిన డబ్బులు కనిపిస్తాయి. చివరిగా ఎవరైనా నువ్వు ఏం సంపాదించావురా అని నాన్నని అడిగితే నా ఆస్తి నా కొడుకురా అని నాన్న గర్వంగా చెప్పింది కనిపిస్తుంది. ఇవన్నీ కనిపించినప్పుడు నాన్నని గట్టిగా హత్తుకొని నాన్న 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 అని పిలవాలనిపిస్తుంది. కానీ అప్పుడు నాన్న ఈ భూమి నుండి చాలా దూరంగా, అందనంత దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. సో నాన్న ఉన్నప్పుడే తనని నాన్న అని ప్రేమగా నాన్న పోయాక తన ఫోటో దగ్గర కూర్చొని బాధపడే బదులు నాన్న ఉన్నప్పుడే తనతో రోజు కొంత టైం గడుపుదాం. ఆయన పోయాక ఎఫ్బీలో మై డాడీ ఈజ్ మై హీరో అని పోస్టులు పెట్టే బదులు నాన్న ఉన్నప్పుడే నాన్నతో నాన్న యు ఆర్ యు మై హీరో అని చెబుదాం. అంత గొప్ప నాన్న అనే పదాన్ని కించపరచకండి. తన జీవితాన్ని ఖర్చు పెట్టి మన జీవితాన్ని నిర్మించే పిచ్చోడు నాన్న. మారండి, మారటానికి ప్రయత్నించండి. మనం తల్లిదండ్రులను సుఖ సంతోషాలతో ఉండేలాగా చేద్దాము.